టీజీ5 న్యూస్ కి స్వాగతం. ఎల్బీ నగర్ నియోజకవర్గం బిఎన్ రెడ్డి చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాధవరం నరసింహరావు ఆధ్వర్యంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఫోటోతో ఫుట్బాల్ చేసి ఆడుకున్నారు. ఈ సందర్భంగా మాధవరం నరసింహరావు మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు గాడిదలకు కేక్ కట్ చేయించడం నీ నీచ సంస్కృతికి అద్దం పడుతోందని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,30,000 ఉద్యోగాలు తెలంగాణలో అందించామని అన్నారు. ఇవి తెలుసుకోకుండా మాట్లాడడం కేవలం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులకే దక్కిందన్నారు. కార్యక్రమంలో బిఎన్ రెడ్డి డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కటికారెడ్డి అరవింద్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోరాటం చేసి సావునోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణను అభివృద్ధి వైపు నడిపిస్తూ సంక్షేమం ఒక కన్నుగా, అభివృద్ధి ఒక కన్నుగా, జోడెద్దుల బండిలాగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందు తీసుకోబోతున్న ఉన్నటువంటి పీసీసీ అధ్యక్షుడు, పనిలేని కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ముడి ఉన్నారు, కేసీఆర్ ముడి ఉంటారు. ఆ నిదర్శనము నువ్వు పీసీసీ ప్రత్యక్షం అయిన తర్వాత మొట్టమొదటి ఎలక్షన్ నీకు జరిగింది హుజూరాబాద్ ఎలక్షన్. హుజూరాబాద్ ఎలక్షన్లో ప్రజలు నీకు 3,000 ఓట్లు ఇచ్చి నువ్వేందో నీ కెపాసిటీ ఏందో ప్రజలు నిర్ణయించరు. కాబట్టి రేవంత్ రెడ్డి, నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడి నేర్చుకో. ప్రజలని ఎప్పటికైనా ప్రజలతో మమేకమై ప్రజలకు మంచి పని చేసి ప్రజల మనల మనం చూడడానికి కేసీఆర్ వ్యాఖ్యలు చేసి ఇలాంటి పనుల వల్ల చాలా తప్పు విషయము. అదే కాకుండా నిన్న కొంతమంది వ్యక్తులు కేసీఆర్ గారి జన్మదినాన్ని అపహాస్యం చేస్తూ గార్దికి జన్మదినం చేయడం జరిగింది. వాళ్ళకి తెలుసు గార్దికి జన్మదినం చేసినట్టే గార్ది బర్త్డే వాళ్ళు చేసినట్టు వాళ్ళు దేనికి పుట్టిరు, వాళ్ళ చరిత్ర ఏందో అందరూ తెలుగువారి ప్రజలందరూ తెలుసు. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేయకండి. ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటికీ 1,32,000 ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయడం జరిగింది. కావాలంటే ఆర్టీ యాక్ట్లో దిట్టైనటువంటి రేవంత్ రెడ్డి, నువ్వు ఆర్టీ యాక్ట్ల ద్వారా తెలుసుకో. ఇప్పటికి తెలంగాణ రాష్ట్రం 1,32,000 ఉద్యోగాలు భర్తీ చేసింది. అలాంటి కేసీఆర్ గారి మీద వారి అనుచిత చేయొద్దు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు కేసీఆర్ మీదే ఉన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే రేవంత్ రెడ్డి నిన్ను తెలంగాణకి వెళ్ళి ఫుట్బాల్ అన్నట్టు ఎనబడే పరిస్థితుంది నువ్వు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.